మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. వివేకానంద రెడ్డి గారి హత్య ఉందో దాని యొక్క జడ్జిమెంట్ త్వరగా వస్తుందని, తప్పకుండా ఆడబిడ్డకి న్యాయం జరుగుతుందని చెప్పి కూడా మేము పూర్తిగా ఆశిస్తూ ఉన్నాం. మీరు కూడా బాధ్యత తీసుకుని ఆడపడుచు ఒక ఆవేదన తెలుసుకుని ఆడపడుచులకి అండగా ఉండాలని చెప్పేసి కూడా మీకు హెచ్చరిస్తా ఉన్నాం. మార్చి 16, 2019 సునీత స్టేట్మెంట్ ఒకసారి చూస్తే మీకే అర్థమవుతుంది. గుండెపోటు థియరీ అనేది పుట్టించిందే సునీతక్క భర్త రాజశేఖర్ అండ్ సునీతక్క వాళ్ళ బ్రదర్ ఇన్లా, అంటే వివేకానంద రెడ్డి గారి బ్రదర్ ఇన్లా నర్రెడ్డి శివప్రకాష్ రెడ్డి, ఎవరైతే నాకు ఫోన్ చేసి క్రైమ్ సీన్కు పొమ్మని చెప్పారో ఆయన. ఈ రోజు అర్ధరాత్రి వైఎస్ వివేకానంద రెడ్డి గుండెపోటు రావడంతో ఆయన మృతి చెందారని చెప్పి మనకు ప్రాథమికంగా సమాచారం అందుతుంది. మొత్తం మీద అయితే ఆయన మాజీ మంత్రిగా చేశారు, అదేవిధంగా 2 సార్లు ఎంపీగా చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డికి అన్నింటా తోడుగా నీడగా నిలిచినటువంటి వ్యక్తి. అయితే నిన్న రాత్రి అనారోగ్య కారణంగా గుండెపోటు వచ్చినట్టుగా చెప్తున్నారు. అంటే పూర్తిగా కారణాలు ఏంటనేది మనకు కూడా వివరాలు అందలేదు. మొత్తం మీద అయితే ఆయన చనిపోయారనేటువంటి వార్త అయితే ఇట్లా ప్రతి ఒక్కటి కూడా దొరికిపోయిన తర్వాత కూడా నేను చెప్పా ఇందాక, వాళ్ళు ప్రభుత్వం లేనప్పుడేమో సిబిఐ కావాలి, ఇంకా రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం లేదు అన్నారు. ప్రభుత్వం రాగానే సిబిఐ వద్దు అన్నారు. వాళ్ళు అరెస్ట్ చేయడానికి వస్తే, ఎందుకంటే అవినాష్ రెడ్డి అనే మనిషి దాంట్లో పూర్తి ప్రమేయం ఉందని చెప్పి నిర్ధారణతో వస్తే వాళ్ళకి బాంబులు వేస్తామని చెప్పి బెదిరించారు. వాళ్ళ మీదే కేసులు పెట్టారు, వాళ్ళనే తరిమేసే విధంగా చేశారు. తప్పకుండా న్యాయం అనేది ఎప్పటికైనా గెలుస్తుంది. అలాగే ఏదైతే మీరు ఒక ఆడబిడ్డని ఇంత హేళనగా, ఇంత నీచంగా, ఇంత బాధ కలిగే విధంగా మీరు ప్రవర్తించారో నిజంగా ఎవరు కూడా మిమ్మల్ని మహిళా లోకం ముందుగా క్షమించదని చెప్పేసి కూడా మీ అందరికీ నేను దీని ద్వారా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. సునీత గారికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనే మనిషి ఎప్పుడు కూడా హత్య రాజకీయాలకి ఎప్పుడు కూడా వ్యతిరేకి. చరిత్రలో ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఎక్కడ కూడా జరిగిన వీదే ఈ హత్యలు చేసి నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి ఆయన మీద బురదైపోయారు తప్ప ఎప్పుడు కూడా లేదు. ఒక సామాన్య ఆడబడుచుకు జరిగిన ఎవరైనా కానీ ఆడబడుచుకు ఇబ్బంది జరిగిందంటే వాళ్ళకి రక్షగా ఉండాలని చెప్పే లక్ష్యంతో ఉండేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎప్పుడు అంటే డిసిప్లిన్ ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, సిద్ధాంతం ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. వాళ్ళు అట్లా కాదు, వాళ్ళది రక్తపు మడుగుల్లో అబద్ధాల్లో పుట్టినటువంటి పార్టీ వాళ్ళది. మనం చూసాం అప్పుడు ఎంతమంది సలాం ఆత్మహత్య అవ్వచ్చు, సింగయ్య అవ్వచ్చు, సుధాకర్ అవ్వచ్చు, అమర్నాథ్ గౌడ్ అవ్వచ్చు, ప్రతి ఒక్క దగ్గర కూడా చేస్తారు. ఈరోజు కూడా ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కడో దగ్గర ఏదో చిల్లు చెప్పాలని చెప్పేసి రప్పరప్పాలని తొప్పలని అని చెప్పేసి ఎవరు ప్రేరేపించేది? అది వాళ్ళ తత్వం. ఇప్పుడు కుటుంబం గురించి మామూలుగా మాట్లాడు, కానీ సొంత బాబాయ్ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారా? ఎవరు చనిపోయారు, ఎవరు చంపారు తెలుసుకోవాలి. బాధ్యత లేదా? సో ఇంట్లో తల్లి చెల్లి అంటే వాళ్ళ వ్యక్తిగత విషయాలు, ఆస్తి పంపకాలు మనకు సంబంధం లేదు. నీ బాబాయ్ కూతురు నీ చెల్లే కదా, చంపారు కదా. మీతో పాటు మీ నాన్నగారితో పాటు ఇన్ని సంవత్సరాలు ఉన్నారు కదా. మీరే మొట్టమొదటి చెప్పారు కదా సౌమ్యుడు మంచివారు అది ఇది అని. మనం చనిపోయినప్పుడు మీరు దాన్ని ఛేదించి పట్టుకుని వాళ్ళు శిక్షించాల్సిన బాధ్యత మీకు లేదా? అంటే నీ బంధువు అయి ఉంటేనో లేకపోతే నీ బాగా దగ్గర ఉన్నటువంటి ఎంపీ అయితే నువ్వు వదిలేస్తారా? అట్లాంటి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా మొన్నే చూపించారు మీకు. రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా ప్రజలందరూ కూడా మీకు తగిన గుణపాఠం పెడతారు. ఇలాంటి ఎవరినో రెచ్చగొట్టి ఇట్లా ఆడకూతుల్ని ఇలా అంటాను చాలా మాకేం ఆవిడంటే మాకు ప్రత్యేకమైన ఇది లేదు. కానీ మా బాధ్యత, ఈ రాష్ట్రంలో ఒక హత్య జరిగిందంటే ఆ హత్య అనేది అంటే ఈ రాష్ట్రంలో జరగకూడదు. ఇలాంటి హత్యలకు తప్పకుండా పరిష్కారాలన్నీ కూడా అవ్వాలి, శిక్షింపబడాలనే తప్పంతో మేము పనిచేస్తాం తప్ప, మా ప్రభుత్వం పనిచేస్తాం తప్ప ఎక్కడ కూడా ఎవరి వైపు కూడా పక్షపాతం మాకు ఉండదు అని చెప్పి తెలియజేస్తాం. థ్యాంక్ యూ. నేను అదే చెప్తా ఉన్నాను, వేరే రాష్ట్రాల్లో తిరుగుతూ ఉంటాడు.